Hello, my dear students and all my non-nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Hello everyone, how are you all? I hope you already know that what today's video is about. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అనేది, ఎందుకంటే నా thumbnail చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఈ వీడియో వచ్చేసరికి మీ అందరి కమెంట్స్ కి రిప్లైగా అయితే అప్లోడ్ చేస్తున్నా. సో నా ప్రీవియస్ వీడియో డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అనే వీడియోకి చాలా మంది స్టూడెంట్స్ అయితే కమెంట్స్ పెట్టారు నోట్స్ కావాలి అని చెప్పేసి. దానికి రిప్లైగా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇందులో కంప్లీట్ నోట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అంటే డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ మీద ఉన్న కంప్లీట్ నోట్స్ అనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఐ హోప్ దిస్ వీడియో విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ మీ త్రూ యువర్ కమెంట్స్ అండ్ లెటింగ్ మీ వాట్ యు నీడ్ ఎగ్జాక్ట్లీ. త్రూ దిస్ ఐ ఫెల్ట్ దట్ ఐ రియలీ గ్రేట్ఫుల్ అండ్ యువర్ సపోర్ట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందులో కంప్లీట్ నోట్స్ అయితే అప్లోడ్ చేస్తా అని చెప్పా కదా డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ మీద. అందులో డౌటే లేదు, కంప్లీట్ నోట్స్ అయితే ఇందులో అప్లోడ్ చేస్తాను. బట్ కాకపోతే నోట్స్తో పాటు ఇంకొకసారి మీకు ఏదైతే క్విక్గా అండ్ ఈజీగా గుర్తుండేటట్టు చాలా సింపుల్ వర్డ్స్లో అయితే మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే రిపీట్ చేస్తాను. ఓకే, ప్రీవియస్ వీడియోలో అయితే క్లారిటీగా విత్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఛానల్లో ఉంటుంది, చూసిరండి. ఇక్కడ వచ్చేసరికి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా క్విక్ పాయింట్స్తో ఒకసారి క్విక్గా అయితే మళ్ళీ రివైజ్ చేస్తాను. ఓకే, సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, కంప్లీట్ గా అయితే చూడండి. సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండ్ వాట్ ఐ టాట్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ see what do you mean by health before going to dimensions of health. డైమెన్షన్స్ కి వెళ్లే ముందు అసలు హెల్త్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక కామన్ పర్సన్ ని హెల్త్ అంటే ఏంటి, హెల్తీగా ఉండడం అంటే ఏంటి అనే క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి? ఏ డిసీజ్ లేదా ఇన్ఫెక్షన్స్ లేకపోవడమే హెల్తీగా ఉండడం అని చెప్తారు. సో ఇస్ంట్ ఇట్ రైట్? నో, ఇట్స్ రాంగ్. ఒక పర్సన్ డిసీజ్ లేకుండా ఉండడం మాత్రమే హెల్తీగా ఉండడం కాదు. ఓకే, సమ్ ఆఫ్ ద థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవేంటి? అకార్డింగ్ టు WHO ప్రకారం హెల్త్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చెప్పండి. హెల్త్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ సోషల్ వెల్ బీయింగ్, నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ లేకుండా ఉండడమే కాదు, దాంతో పాటు ఒక పర్సన్ ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎన్విరాన్మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడే ఆ పర్సన్ని మనం హెల్దీ అని అంటాం. అంటే బాడీ యాక్టివ్గా ఉంటూ, ఓకే, తనకు కావాల్సిన బాడీ నీడ్స్కి తగ్గట్టు మంచి ఫుడ్ తీసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అలా డైలీ రొటీన్స్ ఫాలో అవుతూ, సోషల్ రిలేషన్షిప్స్ తనకున్న ఏవైతే ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కావచ్చు, వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, అదే విధంగా ఎన్విరాన్మెంట్కి తిను అడ్జస్ట్ అవుతూ, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మెంటల్గా కరెక్ట్గా ఆలోచిస్తూ, తన థాట్ ప్రాసెస్ అంతా సరిగ్గా ఉంటే ఆ పర్సన్ని మనం హెల్దీ అని అంటాం. ఓకే, ఒట్టి డిసీజెస్ లేకుండా ఉండడం మాత్రమే కాదు. ఇదొకటి యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నౌ సి డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్. ప్రీవియస్గా హెల్త్లో చెప్పాను కదా, ఏంటి? డిసీజెస్ లేకపోవడమే కాదు, కంప్లీట్గా ఫిజికల్, సోషల్, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడే ఆ పర్సన్ని హెల్దీ అని అంటామని చెప్పేసరికి, సో ఒక పర్సన్ హెల్తీగా ఉండాలి అని అంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, స్పిరిచువల్గా, ఆక్యుపేషనల్గా, ఎన్విరాన్మెంటల్గా ఫిట్గా ఉంటేనే ఆ పర్సన్ని మనం హెల్దీ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ థింగ్స్ అన్నిటిని కంబైన్డ్గా మనం డైమెన్షన్స్ అని పిలుస్తాం. ఓకే, ఆర్ యు క్లియర్ అబౌట్ డైమెన్షన్స్? నెక్స్ట్ స్లైడ్లో అయితే నేను డయాగ్రమాటిక్ ఫామ్లో అయితే ఇచ్చాను డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పి, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లో డయాగ్రమాటిక్ ఫామ్ ఇచ్చానని చెప్పాను కదా, ఇక్కడ చూడండి డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ని ఇలా పై డయాగ్రామ్లో అయితే మెన్షన్ చేశాను. ఓకే, టోటల్ ఇక్కడ 7 డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫిజికల్. ఫిజికల్ వచ్చేసరికి ఏం చెప్పాను? నథింగ్ బట్ యువర్ బాడీ. సో ఫిజికల్ డైమెన్షన్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది మీ బాడీ. ఓకే, మీ బాడీ నీడ్స్కి తగ్గట్టు రైట్ ఫుడ్ తీసుకుంటూ, అలాగే ప్రాపర్ ఎక్సర్సైజెస్ని చేస్తూ, హెల్తీ స్లీపింగ్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతూ, ఫిజికల్గా అయితే ఫిట్గా ఉండడం. నెక్స్ట్
మెంటల్ వచ్చేసరికి యువర్ థింకింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఒక పర్సన్ ని మెంటలీ ఫిట్ ఉన్నారు అని ఏ విధంగా చెప్తాము? వాళ్ళ ఆలోచన విధానం బట్టి, వాళ్ళు చూసి నేర్చుకునే దాన్ని బట్టి ఓకే హీఈస్ మెంటలీ ఫిట్ అని అంటాం. ఓకే మెంటలీ అబ్నార్మల్ గా ఉన్నారు లేదా మెంటలీ ఇల్లున్న వాళ్ళు ఏం చేస్తారు, డిసోరియంటెడ్ గా ఉంటారు. అలాగే వాళ్ళు మనం చెప్పేది ఏం అర్థం చేసుకోరు కదా. సో వాళ్ళ థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మెంటలీ ఫిట్ గా ఉన్న వాళ్ళు థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, ఏది చెప్పినా సరే దాన్ని గ్రాస్ప్ చేయగలిగేలాగా, ఏదైనా చెప్తే వెంటనే ఆలోచించేలాగా వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ వచ్చేసరికి నథింగ్ బట్ యువర్ ఫీలింగ్స్. ఓకే సో ఎమోషనల్ అంటే గుర్తుకు రావాల్సింది యువర్ ఫీలింగ్స్. నెక్స్ట్ సోషల్ వచ్చేసరికి నథింగ్ బట్ నువ్వు ఎలా ఉంటున్నావు మిగతా వాళ్ళతో. ఓకే అంటే యువర్ రిలేషన్షిప్స్. సో సోషల్ అంటే యువర్ రిలేషన్షిప్స్ అని గుర్తుకు రావాలి. సో రిలేషన్షిప్స్ అంటే ఏంటి? ఫ్యామిలీతో కావచ్చు, ఓకే మేబీ లవ్, లేదు ఫ్యామిలీ, లేదు అంటే కమ్యూనిటీ. ఓకే ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నిటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు యు ఆర్ సోషల్లీ ఫిట్ అని అంటాం. నెక్స్ట్ స్పిరిచువల్ అంటే ఏంటి? నథింగ్ బట్ అవర్ బిలీవ్స్, కస్టమ్స్, రిలీజియస్ కస్టమ్స్, ఇవన్నీ కూడా స్పిరిచువల్ లోకి వస్తాయి. ఓకే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వచ్చేసరికి మన సరౌండింగ్స్ ని ఎన్విరాన్మెంటల్ అని అంటాం. ఇవన్నీ చాలా సింపుల్. మా కమ్యూనిటీ హెల్త్ అంటేనే చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే. లేదు చాలా కష్టంగా ఉంది అంటే ఇది చాలా కష్టంగానే ఉంటుంది. అందుకే మీరు కమ్యూనిటీకి వచ్చేసరికి ప్రతిదీ జస్ట్ జనరల్ గా ఆలోచిస్తూ సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకునేలాగా ఓకే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకే సో ఎన్విరాన్మెంటల్ వచ్చేసరికి నథింగ్ బట్ యువర్ సరౌండింగ్స్ అన్నాను కదా. సో అంటే ఇక్కడ ఏమవుతుంది, హ్యూమన్ బాడీ ఎన్విరాన్మెంట్ కి ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది అనేది. ఓకే ఎన్విరాన్మెంట్ కి హ్యూమన్ బాడీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని హ్యూమన్ బాడీ అడాప్ట్ చేసుకుంటూ ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అయ్యి సో లైఫ్ ని లీడ్ చేయడాన్ని ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ అని అంటాం. ఓకే నెక్స్ట్ ఆక్యుపేషనల్, నథింగ్ బట్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఓకే సో మీరు చేసే వర్క్లో మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టి మీ స్కిల్స్తో హ్యాపీగా జాబ్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఆక్యుపేషనల్ డైమెన్షన్ ఆర్ ఆక్యుపేషనల్ హెల్త్ అని అంటాం. సో లేదు నాకు ఈ స్కిల్ రాదు అయినా సరే కష్టంగా చేయాలి అని అంటే ఆ జాబ్ని మీరు కంటిన్యూ చేయలేరు. అదే విధంగా ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు మీకు. అంతే కదా. దీస్ ఆర్ ద 7 డైమెన్షన్స్ వీ హ్యావ్ ఇన్ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్. సో అర్థమైంది కదా. ఈ 7 పాయింట్స్కి మీరు ఒక్కొక్కటి చెప్పగానే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే, ఫిజికల్ అంటే యువర్ బాడీ. ఓకే ఫిజికల్ వచ్చేసరికి మీ బాడీ గుర్తుకు రావాలి. నెక్స్ట్ మెంటల్ వచ్చేసరికి యువర్ థింకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎమోషనల్ మీన్స్ ఫీలింగ్స్. స్పిరిచువల్ ఎమోషనల్ ఫీలింగ్స్. సోషల్ వచ్చేసరికి రిలేషన్షిప్స్. స్పిరిచువల్ బిలీవ్స్. ఎన్విరాన్మెంటల్ సరౌండింగ్స్. ఆక్యుపేషనల్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో ప్రతి డైమెన్షన్ కి ఇలా ఒక్కొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్స్ ని బట్టి ఇక్కడ ఇచ్చిన నోట్స్ ని బేస్ చేసుకుని మీరైతే ఎగ్జామ్స్ లో ఎలాబరేట్ చేసి ఈజీగా అయితే రాయొచ్చు. ఓకే నెక్స్ట్ ఇవి కాకుండా అదర్ డైమెన్షన్స్ కూడా ఉంటాయి. ఓకే అదర్ డైమెన్షన్స్ అని నేను లాస్ట్ స్లైడ్ లో అయితే మెన్షన్ చేశాను. అవి కూడా జస్ట్ నేను అవుట్లైన్ పర్పస్ చెప్తాను, వినేయండి. సో అదర్ డైమెన్షన్స్ వచ్చేసరికి ఫిలాసఫికల్, వొకేషనల్, కల్చరల్, ఎడ్యుకేషనల్, న్యూట్రిషనల్, సోషియో ఎకనామిక్, క్యూరేటివ్, ప్రివెంటివ్, ఇలా ఒక 8 టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే వీటికైతే ఎక్స్ట్రా నోట్స్ అయితే అవసరం లేదు. వీటన్నిటికి కూడా ఈజీగా అయితే గుర్తుండేలా, ఈజీగా అయితే అర్థమయ్యేలా చెప్తాను, జస్ట్ వినండి చాలు. ఫిలాసఫికల్ డైమెన్షన్ వచ్చేసరికి మీ బిలీవ్స్. ఓకే నెక్స్ట్ వొకేషనల్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్కిల్స్. కల్చరల్ వచ్చేసరికి ట్రెడిషనల్ బిలీవ్స్. ఎడ్యుకేషనల్ నథింగ్ బట్ నాలెడ్జ్. న్యూట్రిషనల్ వచ్చేసరికి ఫుడ్. ఓకే సోషియో ఎకనామిక్ మీన్స్ స్టేటస్. క్యూరేటివ్ ట్రీట్మెంట్. అండ్ లాస్ట్ ప్రివెంటివ్ వచ్చేసరికి ప్రొటెక్షన్. ఓకే సో ఇవన్నీ 8 డైమెన్షన్స్. వీటికి సంబంధించి నేనైతే జస్ట్ అవుట్లైన్ గా అయితే చెప్పాను ఏంటి అనేది. దీనికైతే నోట్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ పాయింట్స్ ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. బట్ ఈ పాయింట్స్ మెన్షన్ చేయడం అంటే మీకు ఇవి కూడా అంటే ఏంటో తెలియాలి కదా, అందుకని జస్ట్ 1 word లో అయితే చెప్పాను. ఓకే ఆర్ యు క్లియర్? సో నేను ఇక్కడ మెన్షన్ చేసిన నోట్స్ అంతా కూడా ఐఎన్సి సిలబస్ బేస్ చేసుకుని ఏదైతే మీకు ఇంపార్టెంట్ నీడ్ ఉందో అదే విధంగా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుందో ఆ నోట్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను.
ఓకే. సో దట్ మీరు వెంటనే ఒక్కసారి చదివినా సరే మీకిది ఈజీగా అర్థమైపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ ఎవరైనా నర్సింగ్ ఫ్రెండ్స్ ఉన్నా, లేదు నర్సింగ్ చదువుతున్న వాళ్ళు తెలుసున్నా సరే నా వీడియోస్‌నైతే వాళ్ళకి రిఫర్ చేయండి. మేబీ మై వీడియోస్ ఆర్ హెల్ప్‌ఫుల్ ఫర్ దేర్ ఫ్యూచర్ రిఫరెన్స్. Bye. See you again in next class with new topic. Until that, stay tuned in Nursing Tutorials 99.